స్టాండ్ దాకా టక్కున ఎక్కలేని చిన్న దిగే. మాగనూరు పాఠశాలలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణ. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ బెన్షాలం, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి విద్యార్థులతో కలిసి పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ బెన్షాలం, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి సహా పలువురు అధికారులు పాఠశాలను సందర్శించి పాఠశాలలోని వంటగదిని మధ్యాహ్న భోజనంకు ఉపయోగించే బియ్యంతో పాటు మసాలాలను వారు పరిశీలించారు. అనంతరం వరుసగా పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు కావడానికి కారణాలను ఉపాధ్యాయులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు అధికారులు భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నాము. అదేవిధంగా ఫుడ్ పాయిజన్కు గల కారణాల కోసం అధికారులు విచారణ జరుపుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. ఈరోజు జెడ్పిహెచ్ఎస్ మాగనూరులో మైసెల్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్పీ నారాయణపేట్ ముగ్గురు ఆఫీసర్స్ కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఒక ఇన్సిడెంట్ మాకు రిపోర్ట్ అయింది. అక్కడ ఒక 29 మెంబర్స్ ఏమో స్టమక్ పెయిన్ అండ్ ఇది నాజియా సిమ్టమ్స్తో కంప్లైంట్ చేశారు. సో ఇది ఒక కొంచెం మేము ఈరోజు చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసాము. పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక విషయం ఏం తెలిసింది అంటే కొంతమంది బయట తింటున్నారు, బయట చిన్న చిన్న షాప్స్ నుంచి కూడా తింటున్నారు. అది ఒకటి మేము కొన్ని శాంపిల్స్ లిఫ్ట్ చేసి ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడం అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అవి అన్నీ కూడా ల్యాబ్స్లో చెక్ చేయిస్తున్నాము. ఇవి ఒక్కటి మాత్రమే ఎస్టాబ్లిష్ అయింది, ఇక్కడ ఉన్న ఫుడ్, ఇక్కడ ఉన్న వాటర్ అవి అన్నీ చెక్ చేసాము. మన ఆఫీషియల్స్ తిన్నారు, పబ్లిక్ కూడా తిన్నారు, పేరెంట్స్ కూడా చూసారు. కాబట్టి ఇక్కడైతే కంటామినేషన్ లేదు. కానీ బయట సోర్సెస్, బయట షాప్స్ అవి అన్నీ కూడా మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ నుంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. ఈరోజు మళ్ళీ మేము తిన్నాము, ఫుడ్ కూడా తిన్నాము. సో నేను లాస్ట్ వీక్ కూడా మా అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ ఆఫీషియల్స్ మేము కూడా ఇక్కడ విజిట్ చేశాము. సో ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటామని దట్ ఈస్ మై ప్లాన్. ఇక్కడ మాగనూరు విషయానికి వచ్చినప్పుడు కొంచెం 3 సార్లు ఈ రకమైనటువంటి ఇబ్బంది జరిగినప్పుడు పిల్లలలో మనస్థైర్యం తగ్గుతుంది, పేరెంట్స్లో మనస్థైర్యం తగ్గుతుంది. దాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర స్థాయి నుంచి నేను, అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నాము. ఈరోజు చూసినంత వరకు సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. ప్రొవిజన్స్లో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, వంటలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా వాటర్లో ఏమైనా ఉందా అనేది కూడా నిన్ననే టెస్ట్ చేయించడం జరిగింది. ఏమైనా దాంట్లో వాటర్ కంటామినేషన్స్ ఉన్నా కూడా ఒక్కోసారి ఇలా జరుగుతుంది. కానీ ఈ సంఘటనలు చూస్తే 450 మంది, 420 మంది తిన్నప్పుడు 15-20 మందికే అవుతున్నటువంటి ధర్మిల, దాంట్లో రీజన్స్ ఏంటి అనేది కూడా కొంచెం డీప్గా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క ఎనిమిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయా అనేది కూడా మనకు రేపు ఎల్లుండిలోగా అన్ని రిపోర్ట్స్ వస్తాయి. ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, అది సంతోషకరమైనటువంటి విషయం. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. కొందరు పిల్లలు ఈరోజు కూడా స్కూల్కి రావడం జరిగింది.